జాతీయ విద్యా విధానం అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, ఎన్నవ జాతీయ విద్యా విధానము అనేది మనము చూడడం జరిగింది. జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్కి సంబంధించి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, ఆ ప్రశ్నల యొక్క విశ్లేషణ అనేది చూద్దామండి. 1968 జాతీయ విద్యా విధానానికి ఆధారం అన్నాం. అంటే ఇక్కడ 4 కమిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 కమిషన్లలో ఏ కమిషన్ ఆధారంగా జాతీయ విద్యా విధానం వచ్చిందని చూడాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూసినట్లయితే 1964-66 కొటారి కమిషన్ అండి. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అయితే 1952-53 అండి. ప్రభుత్వ ప్రణాళిక అనేది సంబంధం లేదు. ఈశ్వర్ భాయ్ పటేల్ కమిషన్ 1977. ఇక్కడ 1968కు ముందు ఉంది కాబట్టి సంబంధం లేదు. 1952 తర్వాత 64 వచ్చింది కాబట్టి కొటారి కమిషన్. జాతీయ విద్యా విధానం ఏర్పాటు చేయాలని మొట్టమొదటగా సూచించిన కమిషన్ ఏంటంటే కొటారి కమిషన్ అండి. 1964-66 అండి. ఈ మొట్టమొదటి 1968 జాతీయ విద్యా విధానం అనేది భారతదేశంలో మొట్టమొదటి విద్యా విధానం. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానము. ఇప్పటి వరకు భారతదేశంలో చూసినట్టయితే 3 జాతీయ విద్యా విధానాలు వచ్చినాయి. ఒకటి 1961 ఫస్ట్ది అండి, రెండవది 1986 అనేది రెండవది అండి, మూడవది చూసినట్టయితే 2020 అనేది మూడవది. ఇలా 3 వచ్చినాయండి. దీన్ని చూసినట్టయితే ఎన్ఈపి 1968 అంటాము, దీన్ని చూసినట్టయితే ఎన్పిఈ 1986 అంటాము, దీన్ని ఎన్ఈపి 2020గా మనం చూడడం జరుగుతుంది. మొత్తము కూడా మనకు 4 విద్యా విధానాలు వచ్చినాయి. మొదటి జాతీయ విద్యా విధానం కొటారి కమిషన్ సూచనలకు అనుగుణంగా రావడం జరిగింది. ఈ క్రింది వానిలో 1968 జాతీయ విద్యా విధానం పేర్కొననిది: వృధా స్తబ్దత తగ్గించాలి, ఉపాధ్యాయ అర్హతలను బట్టి వేతనాలు ఇవ్వాలి, మాతృభాషలో బోధించరాదు, ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్కు ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నాడు. ఇక్కడ చూడండి, పేర్కొననిది అన్నాడు కాబట్టి మాతృభాషలో బోధించరాదు కాదు, బోధించాలి అని చెప్తుంది. బోధించాలి కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఇచ్చింది కాబట్టి సంబంధము లేనిది ఆన్సర్ 3. కాబట్టి 1968 జాతీయ విద్యా విధానంలో లేనిది. సెకండరీ విద్యలో త్రిభాష సూత్రాన్ని పాటించాలి, విద్యలో ప్రాంతీయ అసమానతలను తగ్గించాలి, విద్యా ప్రమాణాలను తగ్గించాలని కాదు, విద్యా ప్రమాణాలను పెంచాలి, విద్యా ప్రమాణాలను పెంచాలి. లేనిది అన్నప్పుడు ఇదేంటి కాబట్టి ఆన్సర్ 3. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానమును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇక్కడ చూడండి, మొట్టమొదటి చూసినట్టు 1986 ఇది ఎన్పిఈ 1986 అనేది రెండవ జాతీయ విధానం అండి. 1968 చూసినట్టు ఎన్ఈపి 1968 అనేది మొదటిది, ఎన్ఈపి 2020 అనేది మూడవది. కాబట్టి ఇక్కడ ఏమడిగాడు, మొదటి జాతీయ విద్యా విధానం కాబట్టి 1968 అనేది మొదటి జాతీయ విద్యా విధానం. జాతీయ సమగ్రతను పెంపొందించే కార్యక్రమాన్ని పాఠశాల విద్యలో అంతర్భాగము చెయ్యాలి అని సూచించిన కమిషన్. జాతీయ సమగ్రతను అంతర్భాగంగా ఉండాలి, పాఠశాల విద్యలో అంతర్భాగంగా ఉండాలి అని చెప్తుంది. దీనిలో భాగంగానే మొదటి జాతీయ విద్యా విధానం ఏం చేసింది, 10 మౌలిక అంశాలను సూచించింది, జాతీయ పాఠ్య ప్రణాళికలను ఏర్పాటు చేయాలని చెప్పింది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి చూసినట్లయితే 1968 కమిషన్ అండి. 1968 మొదటి జాతీయ విద్యా విధానము. కాబట్టి ఆన్సర్ అనేది ఏంది 1968. అన్ని రాష్ట్రాలలో మాధ్యమిక స్థాయి నుండి త్రిభాష సూత్రాన్ని అమలు చేయాలని సూచించినది. ఇక్కడ చూసినట్టయితే సూచించినది 1968 అండి, అమలు చెయ్యాలని చెప్పింది, అమలు చేసింది ఏంటండి 1986 రెండవ జాతీయ విధానం. సూచనలు చేసింది మొదటి జాతీయ, సూచనలు చేసింది మొదటిది, ఇది అన్నమాట. కాబట్టి ఆప్షన్ 2 రైట్ అండి. ఈ క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని చివరి నుండి ప్రారంభం వరకు గుర్తించండి అన్నారు. ఇక్కడ చివరి నుండి ప్రారంభం వరకు గుర్తించండి అన్నారు. ఇక్కడ చూడండి, చివరి నుండి కాక చూసినట్టయితే ఫస్ట్ గోపాలకృష్ణ గోఖలే కమిషన్, ఇది 1911. కొటారి మొదలియార్ కమిషన్ 1952.
తర్వాతకి 1964, జాతీయ విద్యా విధానము 1968. ఇది ఓకే, ఇలా ఉంది కాబట్టి ఇది కాదు. కొఠారి కమిషన్ 1964, మొదలియార్ కమిషన్ 1952, గోపాలకృష్ణ గోఖలే 1911, జాతీయ విద్యా విధానం 1968. ఇది కాదు. జాతీయ విద్యా విధానం 1968, గోపాలకృష్ణ గోఖలే కమిషన్ 1911, కొఠారి 1964, 1952. ఇది కాదు. ఇక్కడ చూడండి 1968, 1964, మొదలియార్ 1952, 1911. ఇక్కడ చూడండి చివరి నుండి ప్రారంభము అడిగాడు. చివరి నుండి ప్రారంభం అడిగాడు కాబట్టి జాతీయ విద్యా విధానం 19 కొఠారి కమిషన్, 52 మొదలియార్ కమిషన్, 11 గోపాలకృష్ణ గోఖలే. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఇది అండి. కాబట్టి చివరి నుండి అన్నాడు కాబట్టి ఇలా చూసుకోవాలి ఇయర్స్ వైజ్గా. విద్య రాష్ట్ర జాబితాలో నుండి ఉమ్మడి జాబితాలకు ఏ కమిషన్ సూచనల ఆధారంగా వచ్చింది అన్నాడు. విద్యను రాష్ట్ర జాబితాలో నుండి ఉమ్మడి జాబితాలో చేర్చాలి అని చెప్పింది. ఇక్కడ చూడండి మొదటి జాతీయ విద్యా విధానం సూచనలకు అనుగుణంగా విద్య అనేది రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలో చేసింది. యాక్చువల్గా చూసినట్టయితే 1950 జనవరి 26 రాజ్యాంగంలో విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చారు. రాష్ట్ర జాబితాలో చేర్చారండి. విద్యను ఏ జాబితాలో చేర్చారు? రాష్ట్ర జాబితాలో చేర్చడం జరిగింది. ఇది ఒకటి. తర్వాతకి ఏమైందంటే 1948 ఎస్పిఆర్ కమిషను విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలి అని చెప్పింది. ఉమ్మడి జాబితాలో చేర్చాలని చెప్పింది. కానీ విద్యను ఏం చేశారు? రాష్ట్ర జాబితాలో చేశారు. తర్వాతకి 1968లో ఏం చేసిందంటే జాతీయ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలి అని చెప్పింది. కాబట్టి మొదటగా చెప్పిందేమో ఇదే అయితే తర్వాతకి చెప్పింది రెండవది. దీనికి అనుగుణంగానే విద్య ఉమ్మడి జాబితాలోకి వచ్చింది. కాబట్టి జాతీయ విద్యా విధానము అనేది విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలని సూచించింది. దీని సూచనలకు అనుగుణంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చారు. కాబట్టి జాతీయ విద్యా 1968 అనేది కరెక్ట్ ఆన్సర్. 1968 జాతీయ విద్యా విధానం ఏ కమిషన్ సిఫార్సుల ఆధారంగా వచ్చింది అన్నాడు. ఇక్కడ చూడండి మొదలియార్ కమిషన్ చూసినట్టయితే 1952 అండి. కొఠారి కమిషన్ 1964, 66 అండి. జాతీయ విద్యా విధానం అనేది కాదండి. ఎన్ఈపి అనేది చూడండి ఇక్కడ ఏ కమిషన్ సిఫార్సుల అనుగుణంగా వచ్చిందంటే కొఠారి కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా వచ్చింది. కాబట్టి ఆన్సర్ అనేది 2. ఈ క్రింది వాటిలో 1968 జాతీయ విద్యా విధానం సూచనలు కావు. ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన వేతనాలు అందించడం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం, పారిశ్రామిక అభివృద్ధికి ఐఐటి పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు, పరీక్ష విధానంలో మార్పులు చెయ్యకపోవడం కాదు, చెయ్యడం. కాబట్టి కరెక్ట్ సంబంధము లేనిదని సూచనలు కావు అన్నాడు కాబట్టి 4వ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.